వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు తెలిపిన చంద్రబాబు ముస్లిం ద్రోహి అన్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించటానికే వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చారని, ఇది మైనారిటీలను అణిచివేసే కుట్ర అని అన్నారామె. ఇది ఒక రాజ్యాంగ వ్యతిరేక బిల్లుగా తెలిపిన షర్మిల, దేశవ్యాప్తంగా ముస్లింల మనోభావాలు దెబ్బతీయటమే మోదీ ఎజెండా అంటూ ఆరోపించారు. పార్లమెంటు ముందుకు సవరణ బిల్లు రావటం అంటే ఈ దేశానికి ఇవాళ బ్లాక్ డే, దేశ చరిత్రలో ఒక మాయని మచ్చగా మిగిలిపోయే ఒక చర్య. ఈ బిల్లు ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప మరొకటి కాదు. వక్ఫ్ ఆస్తులను అన్యాక్రాంతం చేయటం కోసమే ఈ పన్నాగం. దేవుడికి ఇచ్చిన ఆస్తిని కాజేసి మోడీ బినామీలకు, మోడీ దోస్తులకు వక్ఫ్ ఆస్తులను దారాదత్తం చేసే కుట్ర. వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఆందోళనలు చేస్తున్నా వారి వేదన వినకుండా బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య. వారి ఆవేదనను పరిగణలోకి తీసుకోకపోవటం మోడీ నియంతృత్వ విధానానికి నిదర్శనం. వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ కలెక్టర్లకు అప్పగించటం, వక్ఫ్ బోర్డులో అన్యమత సభ్యులను నియమించటం, వక్ఫ్ ఆస్తులు 12 ఏళ్లుగా ఎవరి ఆధీనంలో ఉంటే వారివే అనటం, 300 ఏళ్ల క్రితం నాటి ఆస్తులకు ఇప్పుడు డాక్యుమెంట్లు అడగటం, వక్ఫ్ బోర్డుకి భూములు వితరణ చేయాలంటే 5 ఏళ్లు ఇస్లాం ధర్మాన్ని ఆచరించాలనే నిబంధన పెట్టటం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీసే వ్యతిరేక చర్యలే. మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసి బిల్లుకు టీడీపీ, జనసేన #JTDP జనసేన పార్టీలు మద్దతు పలకటం దారుణం. ఇది అత్యంత శోచనీయం. టీడీపీ సెక్యులర్ పార్టీ ముసుగు తొలగింది. చంద్రబాబు గారి మోసం బయటపడింది. ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి వక్ఫ్ ఆస్తులను కాపాడతామని హామీలిచ్చి మరోపక్క పార్లమెంట్లో సవరణ బిల్లుకు మద్దతు పలకటం పచ్చి మోసం. వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విప్ జారీ చేసిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ముస్లింల పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్నామంటూ ఆమె తన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. వక్ఫ్ విధానాలను త్వరగా పరిష్కరించేలా, వాళ్ల భూములు, ఆస్తులకు సంబంధించి ఉన్న నిబంధనలను సరళతరం చేసేలాగా కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొస్తుంది. దీనిపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై పూర్తి చర్చ జరగాలని, దానికి 12 గంటల సమయం కావాలని విపక్షాలు స్పీకర్ను కోరగా ఆయన 8 గంటల సమయం కేటాయించారు. ఒకవైపు పార్లమెంట్లో చర్చ జరుపుతూనే మరోవైపు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని అపోజిషన్ పార్టీలు నిర్ణయించాయి. ఈరోజు మధ్యాహ్నం నుండి సుదీర్ఘంగా చర్చ జరగబోతోంది. కూటమిలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన ఈ బిల్లుకు మద్దతు ఇవ్వగా కాంగ్రెస్ దీనిని వ్యతిరేకిస్తుంది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని వారి వాదన.